ఆర్గనైజేషన్ కొంతమంది స్టూడెంట్స్ ని ఒక సాహస యాత్రకి తీసుకువెళ్తుంది. అందులో ఇద్దరు స్టూడెంట్స్ ప్రమాదవశాత్తు ఒక లోతైన గుహలో ఇరుక్కుపోతారు. అప్పుడు ఆ ఇద్దరు స్టూడెంట్స్ గుహలో వెతకడం మొదలు పెడతారు. వాళ్ళకి కొన్ని చెక్క ముక్కలు దొరుకుతాయి. అందులో మొదటి స్టూడెంట్ ఈ చెక్క ముక్కల్ని పోగుగా చేసి వాటికి నిప్పు అంటించి చలి కాచుకుంటూ ఉంటాడు. చాలా సమయం గడుస్తుంది. తనతో పాటు ఉన్న ఇంకొక స్టూడెంట్ ఎంతసేపటికి కనపడకపోవడంతో అందులో ఉన్న ఒక కర్ర ముక్క మంట తీసుకొని గుహ మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఒక దగ్గర ఆ స్టూడెంట్ కనపడతాడు. తనను చూసి ఈ మొదటి స్టూడెంట్ ఆశ్చర్యపోతాడు. ఆ రెండవ స్టూడెంట్ తనకు దొరికిన ఆ చెక్క ముక్కలతోటి ఒక ల్యాడర్ ని తయారు చేసి ఆ గుహలో నుంచి పైకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్న సిచ్యువేషన్ ఒకటే, వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ కూడా ఒకటే, కానీ ఆలోచన విధానంలోనే చేంజ్ ఉంది. అందరి దగ్గర సమయం 24 అవర్స్ ఉంటుంది, కానీ మన దగ్గర ఉన్న ఆ విలువైన సమయాన్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనే దానిపైనే మన భవిష్యత్తు డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఉన్న సమయాన్ని కాల్ చేసి ఖర్చు చేస్తూ తాత్కాలిక ఆనందాన్ని పొందుతారా, లేదా అదే సమయాన్ని ఆకాశాన్ని అందుకోవడానికి ఒక నిచ్చెనలాగా మారుస్తారా? అది మీ చేతిలోనే ఉంది. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలు, ఇది మీకోసం. ఈ టైం మళ్ళీ రాదు. తాత్కాలిక అవసరాల కోసం మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేయకండి. మీ దగ్గర ఉన్న ఈ అతి విలువైన సమయాన్ని ప్రాపర్ గా వాడుకోండి. మీరు పెట్టుకున్న గోల్ ని రీచ్ అవ్వండి. గోల్స్ అందరు పెట్టుకుంటారు, కానీ ఆ గోల్ కోసం అహర్నిశలు కష్టపడేవాడే సక్సెస్ అవుతాడు. మీరు అనుకున్న గోల్ ని రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్.